ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. ఓం శ్రీ మాత్రే నమః. ఓం గణపతే నమః. 1-2-2025 28-2-2025 ఏ విధంగా ఉండబోతోంది మాఘమాసం అనే విషయాన్ని మనం ప్రస్తావించుకుందాం. మరి చూసినట్లయితే 12వ తారీఖున బుధుడు కుంభంలోకి, 13వ తారీఖున రవి సంక్రమణం జరగబోతోంది కుంభరాశిలోకి. అదేవిధంగా 28వ తారీఖున బుధుడు మీనంలోకి ప్రవేశిస్తున్నాడు. ఈ నెలలో ఉండేటటువంటి గ్రహాల యొక్క ప్రయాణం ఏ విధంగా ఉందయ్యా అంటే కనుక ఈ విధంగా ఉంది. తర్వాత విషయానికి వచ్చినట్లయితే కనుక ఈ యొక్క ఫిబ్రవరి మాసంలో మనకి వచ్చేటటువంటి రథసప్తమి అయి ఉండొచ్చు. అదేవిధంగా మాఘమాసం అంతా కూడా పుణ్యమైనటువంటి పవిత్రమైనటువంటి దినాలే. అందువల్ల ఏ కార్యక్రమం తలపెట్టుకున్నా కూడా, శుభకార్యాలు తలపెట్టినా, గృహారంభ గృహప్రవేశ ఏది చేసుకున్నా కూడా శుభఫలము కలుగుతుంది. అందుకని మీ అందరికీ కూడా శుభఫలాలు కలగాలని అమ్మవారిని ప్రార్థిస్తూ ఓం శ్రీ మాత్రే నమః. ఆస్ట్రో భాగ్యలక్ష్మి అనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారా? చేయకపోతే వెంటనే చేయండి. అంతేకాకుండా రకరకాలైనటువంటి విశేషాలు, రకరకాలైనటువంటి వీడియోలు 2500 పైగా ఉన్నాయి ఆస్ట్రో భాగ్యలక్ష్మి ఛానల్లో. అందుకని మీరు మీ డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై చేసుకోవచ్చు. తర్వాత శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో 16 సంవత్సరాలు పూర్తి చేసుకుని 17వ సంవత్సరం రన్నింగ్లో ఉన్నాము. వివాహాది సంబంధాల కోసం ఎవరి ఇంట్లో అయినా సరే అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఉంటే కనుక బాగా చదువుకుని ఉద్యోగాలు చేసి సంబంధాలు వెల్ సెటిల్డ్ మన దగ్గర బాగుంటాయి. అబ్రాడ్ మ్యాచెస్ కూడా ఉంటాయి. ఆ విషయాలు చూసుకొని జాతకాల కోసం, మ్యాచ్ల కోసం కూడా నన్ను సంప్రదించవచ్చు క్రింది నెంబర్లో. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. మిథున రాశి వారికి మాస ఫలాలు కార్యక్రమానికి స్వాగతం. ఫిబ్రవరి మాసంలో ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం. మరి మృగశిర 3-4 పాదాలు, ఆ తర్వాత ఆరుద్ర నక్షత్రం, నెక్స్ట్ చూసినట్లయితే పునర్వసు నక్షత్రం ప్రథమ, ద్వితీయ, తృతీయ. మిథున రాశిలో ఉన్నటువంటి లగ్నాత్తు చూసినట్లయితే కనుక ఈ యొక్క కుజుడు కనిపిస్తున్నాడు. అదేవిధంగా 4th హౌస్లో చూస్తే కేతువు కనిపిస్తున్నాడు. అదేవిధంగా చూసినట్లయితే కనుక మనకి 8వ ఇంట్లో రవి బుధులు కనిపిస్తున్నారు. ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్. అందువల్ల మిథున రాశి వారి ఆరోగ్యం పట్ల కాస్తే కాదు గట్టిగానే కేరింగ్ చాలా చాలా అవసరం. ఆ తర్వాత చూసినట్లయితే నవమంలో చూస్తే గోచార చంద్రుడితో కూడి శని భగవానుడు కనిపిస్తున్నాడు. దశమంలో చూసినట్లయితే శుక్ర రాహువులు కనిపిస్తున్నారు. ద్వాదశంలో గురువుగారు కనిపిస్తున్నారు. మరి ఏ విధంగా ఉండబోతోందయ్యా అనే విషయాన్ని మనం ఇక్కడ పరిశీలించుకుందాం. ముఖ్యంగా ఈ యొక్క మాసంలో మిథున రాశి వారికి సోగా ముందుకు నడుస్తున్నాం రా బాబు అన్నట్టుగా స్టార్ట్ చేస్తాం. ఎందువల్ల అంతంత మాత్రంగానే మనకు ప్రయోజనాలు నెరవేరుతూ ఉంటాయి. దానివలన ఏంటంటే కనుక ఒకేసారి మంచి ఆనందంగా, ఉత్సాహంగా, ఉజ్వలంగా ముందు గడిపోతున్నాం అనుకోండి, హుషారుగా ఉంటాం. అబ్బా ఏమిటో అనుకున్నాం కానీ అవ్వటం లేదు ఈ పని అనే విధంగా ఒక విధమైనటువంటి కాస్త ఆలోచన, కాస్త రకరకాలైనటువంటి సంకల్పాలు నెరవేరక కాస్త ఇదమిద్దంగా చెప్పాలంటే సామాన్యంగా మాసం మొదలవుతుంది. ఆ తర్వాత ప్రయోజనాలు కూడా అంతంత మాత్రంగానే ఉంటాయన్న విషయం నిర్మోహమాటంగా చెప్పుకోవచ్చు. అయితే ఏమిటంటే కనుక ప్రతి పనికి కూడానండి మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, పట్టు వస్త్రం కట్టుకుని పూజ చేసుకోవాలనుకుంటే పూజ మీద మనకి పట్టు వస్త్రం కట్టుకోగానే పట్టుదల ఎక్కువైపోతుందట. అంటే ఏ విధంగా చేయాలి, ఈ రకంగా చేయాలి, ఈ అష్టోత్తరం చదువుకోవాలి, ఈ సహస్రం చదువుకోవాలి అనే ప్రేమ ఎక్కువైపోతుందట. శ్రీరామ రామ రామేతి రమే రామ మనోరమే సహస్రనామ తత్తుల్యం రమనామ వరాననే ఈ రామనామ మంత్రాన్ని ఈ మాసం మొదటి నుంచి కూడా రాముల వారిని గట్టిగా పాదాలు పట్టేసుకోండి. శ్రీరామ శరణం మమ అని అనుకుంటూ ఉండండి. ఎక్సలెంట్ అండి. అంటే ఫస్ట్లోనే ఎందుకు చెప్పానంటే ఫస్ట్ నుంచే కదా మనం కష్టాలు నష్టాలు అన్నీ ఓర్చుకుంటూ ముందుకు వెళ్ళాలి. అందుకని మొట్టమొదటి ఈ మంత్రం యొక్క విలువ చెప్పాను నేను. తర్వాత విషయానికి వచ్చినట్లయితే కొన్ని విషయాలలో కాస్తంత అంటే ఏమిటంటే మధ్యవర్తిత్వాలు వాళ్ళు ఎవరో వస్తారండి, వచ్చి అయ్యో నువ్వు చాలా గొప్పవాడివి, నువ్వు ఇంత అంతా, నువ్వు అంత ఆకాశం అంతా అని చెప్పారనుకోండి, ఉబ్బి తబ్బిబ్బలైపోయి ఆ పెద్ద మనిషి తరహాగా వెళ్ళి తీర్పులు చెప్పేద్దాం అనుకుంటే కనుక మనం ఇరుక్కునే ప్రమాదం గట్టిగా ఉంది.
ఆల్వేస్ బీ కేర్ఫుల్. ఎలాంటి వాళ్ళైనా సరే, ఏమండి నా వల్ల కాదండి, లేకపోతే నాకు ఏదో పని ఉంది, ఏదో ఒక దాటవేయడానికి ఏమన్నా చేసుకోవచ్చు కదా. ఆ విధంగా మీరు గోపిలాగా, అంటే గోడ మీద పిల్లిలాగా ఉంటేనే ఈ మాసం బాగుంటుంది. ఇందులో మొహమాటం ఏం లేదు, నిర్మోహమాటంగా చెప్తున్నాను. అవతల వాళ్ళకి మీరు కూడా నిర్భయంగా చెప్పండి, ఇందులో డౌట్ ఏం లేదు. వద్దు ఈ నెల దేనికి కూడా మధ్యవర్తిత్వాలు, పెళ్ళిళ్ళకి కానీ అంటే ఏమిటంటే మనకి చూడండి, దీంట్లో ఉంటారు కదా మన రియల్ ఎస్టేట్ వ్యాపారులు, మధ్యవర్తిత్వంగా రే బాబు ఇలా రారా, నువ్వు ఉన్నావు కదా మధ్యలోని అని అలా అన్నాయి. ఆ తర్వాత వాడు కట్టకపోతే మనం ఇరుకుని పడిపోతాం. ఆ విధంగా కూడా వద్దు. ఆ తర్వాత ఏంటంటే కనుక ఆరోగ్యం జాగ్రత్త అండి. ఆరోగ్యం ఎప్పుడైతే రవి అష్టమంలోకి వచ్చాడో ఆరోగ్యం భాస్కరాదిచ్చేది అంటూ ఉంటాం. అందువల్ల ఆరోగ్య విషయంలో మీ యొక్క జాగ్రత్తలు మీరు ఇదివరకటి కన్నా మెండుగా తీసుకోండి. అంతేగాని చిన్న అనారోగ్యం వచ్చినా సరే పరుగు హాస్పిటల్కి అనమాట. అంతేగాని ఏ పరిస్థితుల్ని కూడా ఏం పర్వాలేదు, నేను అది ఉక్కు లాంటి బాడీ కబుర్లు చెప్పొద్దు. ప్లీజ్ మీ ఆరోగ్యం మీద మీరు శ్రద్ధ వహించండి. తర్వాత ఇంకా ముఖ్యంగా ఏంటంటే కనుక ఆర్థిక వ్యవహారాలు అన్నీ కూడా, అంటే సినీ రంగంలో ఉన్నా, టీవీ రంగంలో ఉన్నా, లేకపోతే రాజకీయంగా ఉన్నా, ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే కనుక మనకి వ్యాపారంలో ఇచ్చిపుచ్చుకోవడాలు కానీ, లేకపోతే వ్యవసాయ రంగంలో ఉన్న, తర్వాత చూసినట్లయితే యంత్రాల దగ్గర పనిచేసే కార్మిక సోదరులు కానీ, ఎవరైనప్పటికీ కూడా ఆర్థికంగా కాస్త సర్దుబాట్లు ఉంటూనే ఉంటాయి కదా, అవి ఉంటాయి ఈ నెల కూడా. అందువలన వాటి గురించి బెంగ పెట్టుకుని బాధపడిపోయి, అయ్యో తీసుకోవడం తీగానే తీసుకుంటాం, కట్టడం కష్టంగా ఉంటుంది. అందువల్ల ఆ విషయాల్లో కొంచెం జాగ్రత్తగా అడుగులు వేయడం అనేది చెప్పదగిన సూచన. నోట్ దిస్ పాయింట్ అండి. సాటి ఉద్యోగులతో, తోటి ఉద్యోగులతో చాలా కేర్ఫుల్గా ఉండండి. ఎందువలన అంటే కనుక వాళ్ళే రేపు అన్ననాడు మీకు నెగటివ్ వాయిస్ రేజ్ చేసేటటువంటి విధానాలు కనపడుతున్నాయి. ఇచ్చిపుచ్చుకునే కార్యక్రమాలు అయితే అసలు పెట్టుకోకండి, చాలా జాగ్రత్తగా ఉండండి. తర్వాత ఇంకేదైనా సరే మాటలు కోటలు దాటి మిమ్మల్ని ఇబ్బందుల్లో పట్టేటటువంటి వ్యక్తులు, మీకు ఎదురయ్యేటటువంటి సమస్యలు సృష్టించేవారు ఎదురయ్యేటటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. వివాహాలు కానీ, తర్వాత ఏదైనా ఇచ్చిపుచ్చుకునే కార్యక్రమాలు కానీ, ఏదైనా పెద్దవాళ్ళని ముందు పెట్టి మీరు వెనకాల ఉండి మాట్లాడండి. ఈ మాసంలో మీ ప్రయత్నాలు అంటే ఏమిటంటే 50-50 చాయిస్ కిందే కనిపిస్తున్నాయి. కానీ ఏం పర్వాలేదు, మీ జాగ్రత్తలో మీరుంటే కనుక ఆ దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకున్నట్లుగా మీరు సంతోషంగా ఉండగలరు. ఆరోగ్యం జాగ్రత్త. ప్రతిరోజు విడవకుండా మీరు చేసుకునే పరిహారం ఏంటంటే ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యచ్చ రాహవే కేతవే నమః అని భగవంతుడైనటువంటి నవగ్రహాలని అనుకుని సూర్య నమస్కారం చేసుకోండి. రవి మిత్ర సూర్య ఖగ భాను పూష హిరణ్యగర్భ మరీచ ఆదిత్య సవిత్ర అర్క భాస్కరేభ్యో నమః అని. అది తర్వాత కోర్టు వ్యవహారాలు కూడా కొలుక్కి వచ్చేటటువంటి విధానం నెలాఖరుకు కనిపిస్తోంది. అందువల్ల ఏదైనా వివాహాల సెటిల్మెంట్లు కానీ అవుతాయి. కానీ మాట విషయంలో చాలా జాగ్రత్తగా కొంచెం మీరు వెనక ఉండి మాట్లాడిస్తే చాలు, అంతే. నేర్పు కావాలి, ఎంతకన్నా ఇంకేం లేదు. కంగారేం పడకండి. ఆదివారం నాడు చపాతీలు చేయించి ఇంట్లో ఆ చపాతీలను కొంచెం నేతి చుక్క రాసి చక్కెర వేసి కుక్కలకు వేయండి. పేదవాళ్ళకి గోధుమ పిండి దానం చేయండి. అద్భుతంగా మీ ఆరోగ్యం స్థిరపడిపోతుంది. ఏ విధమైనటువంటి బెంగ పెట్టుకోకండి. ఆదిత్య హృదయం పుణ్యం సర్వశత్రు వినాశనం. కుదిరినప్పుడల్లా అది వింటూ ఉండండి. ఓం శ్రీ మాత్రే నమః.